3 వారాలు అయిపోయింది నాన్ వెజ్ తినక. ఇక ఇట్లా కాదులే నేను రెస్టారెంట్‌కి తీసుకెళ్ళాను అడిగితే మా ఆయన అయితే తీసుకెళ్లారు. అప్పుడే హెయిర్ కట్ చేయించుకో. బిర్యానీ తింటావా? బిర్యానీ బెటర్. తింటావా? బిర్యానీ బెటర్. అది బెటర్. తిన్నట్టు పోయాలి. అవి అంత మాట అంటాడు అనుకోలేదు. తీరా ఇక్కడ చూస్తే ఏంటో హాట్ ప్యాక్స్లో ఇచ్చారు. మా వారు వచ్చేసి రోటీ అను బిర్యానీ రైస్ అయితే చెప్పారు. చికెన్ ఫ్రై పీస్ చెప్పుకున్నాం మేము. చికెన్ ఫ్రైనే నాకు ఇష్టం బిర్యానీలో. మీకే బిర్యానీ ఇష్టమో చెప్పడం మర్చిపోద్దు. ఒక పక్కన మేమేదో ఆశగా తిందామని చూస్తే నా కొడుకేమో బిస్కెట్ తిని బిస్కెట్ ఇస్తున్నాడు. ఎవరైనా బిర్యానీ పెట్టుకొని బిస్కెట్లు తింటారా? తినరు కదా. సో ఇక్కడ టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ క్వాంటిటీ మాత్రం చాలా తక్కువ వచ్చింది. పైగా నేను నాన్ వెజ్లో ఎక్కువ తినలేను కాబట్టి కొంచెమే తింటున్నా. ఈ పెద్ద ఆయన పేరంటం కూర్చొని చూస్తాడు తప్పించి తినడు. ఊరికే అన్న అడుగుతాడు బిర్యానీ అయ్యి అని చెప్పి. తర్వాత మా ఆయన కుష్కా కూడా ఆర్డర్ చేసుకున్నాను. నాకైతే కొంచెం తినేసరికి అయిపోయింది. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎంత బిల్ అయినా పర్వాలేదు కానీ ఈ సోంపు మాత్రం ఒక 2-3 స్పూన్లు ఇంకా కుదిరితే టిష్యూల్లో కూడా పట్టుకొని వచ్చేస్తాం. అంతే కదా మనం. మీరు కూడా ఇంతేనా? మా బ్యాచేనా? ఇక దాని తర్వాత ఇంటికి వచ్చేసరికి ఇదైతే ఆర్డర్ వచ్చేసింది. దీన్నైతే తెగాటి తిప్పి వాడాను. ఎవరికైనా కావాలా లింక్ అని అడగండి. నా డ్రెస్ది దీనిదైతే లింక్ ఇచ్చేస్తే డ్రెస్ అయితే అదిరిపోయింది కదా. నచ్చితే లైక్ చేయండి అబ్బా. లైక్ అస్సలు చేయట్లేదు. లైక్ చేయొచ్చు.